ఐపాక్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంగా మారింది. మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ కేసు విచారణ సుప్రీంకోర్టులో హాట్ టాపిక్ గా జరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చేశారు. ఒకానొక సందర్భంలో కోర్టులో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఎంసీ ఈడీ తరపు లాయర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జోక్యం చేసుకున్న కోర్టు గొడవకు దిగొద్దని ఇరు వర్గాలను హెచ్చరించింది. ఈడీ అధికారుల ఫోన్లను మమతా బెనర్జీ లాక్కున్నారని, ఆధారాలను దొంగిలించారని ఏజెన్సీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఐపాక్ కార్యాలయానికి మమతా రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది ఈడీ. మమతా ప్రణాళిక ప్రకారం కథను నడిపిస్తున్నారని ఆరోపించింది. కోల్కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాలను తరలించారని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. న్యాయస్థానాన్ని జంతర్ మంతర్గా మార్చారా, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని పేర్కొంది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, కేసు మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాలని స్పష్టం చేసింది.